మన కళ్ళ ముందు పనిచేసే వ్యవస్థలన్నీ కూడా పేపర్ల మీద చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అంతా ప్రజల కోసమే అనే భ్రమ కల్పించడంలో చాలా విజయవంతమయ్యాయి వ్యవస్థలు. కానీ ప్రాక్టికల్ రియాలిటీ వరకు వస్తే ఏ వ్యవస్థ కూడా ఫెయిర్‌గా ఉండదు. మనకేం అనుమానం అక్కర్లేదు. ఏ విషయంలోనైనా కూడా. ప్రతి దగ్గర ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని, ఆ లూప్ హోల్‌ని అడ్డు పెట్టుకొని ప్రజలకేమీ తెలియనివ్వకుండానే దాచిపెట్టేస్తూ ఉంటారు కీలకమైన విషయాలన్నీ. మీరు ఏ అంశమైనా చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. కేసులు ఇంతకుముందున్నాయి. బెయిల్ మీద ఉన్నారు. ఛార్జ్ షీట్‌లేసిన కేసులున్నాయి. రకరకాల కేసులు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులను మూసేయించేసుకుంటున్నారు. ఎక్కడే కూడా ఆ కేసులకు సంబంధించి ఇంకా ఫర్దర్ ఏమి ఇన్వెస్టిగేషన్ లేకుండా క్లోజ్. వీళ్ళు ఏసీబీ రిపోర్ట్‌లో క్లోజింగ్ రిపోర్ట్ వేయడం సిఐడి, ఆ ఏసీబీ కోర్ట్ అనేది దాన్ని క్లోజ్ చేసేస్తూ ఉండడం. ఇది జరిగిపోతూ ఉంది కదా! ఈ క్రమంలో ఆయన మీద కేసులు ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి అని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసిన ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు కూడా నో మేము ఇవ్వమని చెబుతూ ఉన్నారు. నిజంగానే ఒక వ్యక్తి మీద కేసులు పెట్టేసి ఆ కేసులు క్లోజ్ చేస్తే ఏ ప్రాతిపదికన కేసులు క్లోజ్ చేస్తున్నారన్న తెలుసుకునే హక్కు కూడా ఎవరికి లేదా? మీకేమో అవసరమో అంటున్నారట, థర్డ్ పార్టీ కదా అని. చెప్పాను కదా, ఏదో ఒక లూప్ హోల్. ఇప్పుడు తిలక్ అని ఒక ఆయన జర్నలిస్టు ఇంతకుముందు హైకోర్టులో కేసు వేశారు. చంద్రబాబు గారి మీద కేసులు ఏవైతే ఉంటాయో అవి ఆయనే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అవి క్లోజ్ చేసేసుకుంటారు. కాబట్టి కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి అని పిటిషన్ వేస్తే ఏమన్నీ మీరే ఊహించేసుకొని ఇటువంటి పిటిషన్లు వేసి టైం వేస్ట్ చేస్తారా? మీరే ఊహించేసుకుంటారా కేసు క్లోజ్ అయిపోతాయని చెప్పి అప్పుడు హైకోర్టు ఆయన్ను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీన్ కట్ చేసి ఏసీబీ కోర్టులో క్లోజ్ చేసేశారు ఆ కేసులు. ఆయన పిటిషన్ వేశారు. ఇప్పుడు మద్యం కేసులో నేను హైకోర్టులో పిటిషన్ వేస్తే అట్లా అన్నారు. ఇప్పుడు నాకు ఏ ప్రాతిపదికన కేసులు క్లోజ్ చేస్తున్నారో నాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఇవ్వండి అని ఆయన పిటిషన్ వేశారు. వేస్తే నన్ను అవేమి ఇవ్వము, కావాలి అంటే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి, కావాలంటే అప్పుడు ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదు ఉంటుంది కదా ఆ రెండు తీసుకోండి అని. ఏం అవసరం ఆ రెండు? ఫిర్యాదు చేసినటువంటి కంప్లైంట్ కాపీ, చంద్రబాబు గారి మీద ఎఫ్ఐఆర్ కాపీ, ఈ రెండే ఇస్తాం తీసుకోండి, మిగిలినవి ఇవ్వము అని ఏసీబీ కోర్టు చెప్పేసింది. మరో న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు గారి మీద వేరే కేసులన్నీ క్లోజ్ చేస్తున్నారు కదా, ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని. నో ఆ డాక్యుమెంట్స్ ఇవ్వము, కావాలంటే మీరు కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ ఆ రెండే తీసుకోండి అని, ఆ రెండు సర్టిఫైడ్ కాపీలు కావాలంటే తీసుకోండి అని. అసలు ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నారో తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు లేదా? అదంతా ప్రైవేట్ వ్యవహారమా? ఏదో ఒక లూప్ హోల్ అడ్డ పెడతారు మధ్యలో. మీకెందుకు? రాష్ట్ర జనాలందరికీ కూడా కావాల్సిన విషయమే, తెలుసుకోవాల్సిన విషయమే కదా. కానీ పట్టించుకునేది ఎవరికి? అదంతా కనుక ఒక హైడింగ్ కాదు, అదంతా ప్రైవేట్ డాక్యుమెంటా? ఏమో మరి.